ఆయన పెట్టిన పథకాలే ఆయనకి ప్రతి ఒక్కరిని మనసులో ఆగుతుందండి, ప్రతి ఒక్కడికి. అందుచేతను ఎవరు ఎన్ననుకున్నా, గిట్టినోళ్ళైనా గిట్టకపోయిన వాళ్ళైనా, పార్టీలు వాదించుకున్నా, ఇప్పుడు నేనే ఉన్నాను వైఎస్ఆర్ పార్టీ అంతాను, ఇంకోడు ఉన్నాడు టీడీపీ అంతాడు. వీళ్ళందరూ అనుకున్నా నా ఇంట్లో నలుగురు ఉన్నారు, వాళ్ళకి ఎటు మనసు తోటే చేస్తారు. దానికోసం ఏం చెప్పక్కర్లే. ఇవాళ టీవీలో మేము చూస్తున్నాం, ఆ జనాన్ని చూస్తున్నాం, ఆ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర చూస్తున్నాం, ఆ ప్రజలు ఆమోహం చూస్తున్నాం. ఇవన్నీ చెత్త ఆలోచనలు, టీడీపీవి జనసేనవి ఇవన్నీ ఉన్నాం. మరి కొంచెం కిందకి వెళ్ళిపోవడానికి అలా ఆలోచనలు. ఈవేళ రేపు నాడు రేపే లేదు బ్యాంకులు సెలవు చేతనో ఏదో ఈ పెన్షన్లు ఉన్నాయా, వీటి కోసం ఇప్పుడు వాలంటీర్ల అవస్థ బెస్ట్ వద్దు, వాళ్ళు ఇవ్వకూడదు. ఎంతమంది బాధపడతారు ఇంటింటికి తెచ్చి ఇచ్చోళ్ళు. ఇప్పుడు ఇక నవ్వులో ఆఫీసులో ఇస్తాడు, వాడి కోసం 10 కాపులు కాసుకొని ఎన్ని రోజులు ఇస్తాడు? ఒక రోజులో 1 గంటలో తేలిపోయిన పెన్షన్లు వాళ్ళు ఎన్ని రోజులు ఇవ్వాలా? ఎంతమంది చూపు చూడాలా? ఎంతమంది పరుగులు ఎట్టాలా? మళ్ళా రాయంతే వెళ్ళాలా? ఇదా వాళ్ళు చేసింది. ఇది మరి కొంచెం వాళ్ళకే పతాలానికి మట్టియడానికి ఇదే వాళ్ళకి నిర్ధారణ. వాళ్ళు తెలుసుకోవాలి టీడీపీ వాళ్ళు. అటువంటి వ్యవస్థ అనేది మంచిది కాదు. చాలా అస్సలు మోసగాడు చంద్రబాబు నాయుడు. ఎన్నుపోటు దారి ఆ మామకే వెన్నుపోటు బూడిసినాడు. రెండోది బాబు వస్తే జాబ్ అన్నాడు. గత ఎలక్షన్ లో ఎన్ని జాబులు ఇచ్చాడు? జాబు లేని ఇంటికి భుక్తికి 2000 ఇస్తానన్నాడు. ఏమి ఇచ్చాడు? మరి బ్యాంక్ రుణాలు మాపి అన్నాడు. ఏ రుణాలు మాఫీ చేశాడు? ఒకటి అక్క చెల్లెమ్మలకు పసుపు కుంకాలకి ఇచ్చాడు 10,000. ఈ పసుపు కుంకాలల్లా ఎలక్షన్ లో ఏం చేసినాయి? నీకు ఎన్ని సీట్లు గెలిచినాయి? అమ్మా కుట్ర రాజకీయాలు పనికిరావు. ఈవేళ జగన్మోహన్ రెడ్డి అంటే ప్రజల్లో మనిషి. ఊరూరికి గ్రామానికి ఒక స్థాయిని తెచ్చి ప్రజల ముంగటికి ఇంటింటికి నడిపిస్తున్నారు. తెచ్చి మన కష్టాలేటో తెలుసుకోమంటున్నారు. వాళ్ళ ఇంట్లో దేనికి పెట్టడం అనుకుంటున్నారు. వాళ్ళకి ఇచ్చిన జీతాలు కాకపోయినా కష్టపడుతున్నారు. ఆ ఆఫీసుల్లో కూకున్న వాళ్ళకి కూడా ఆ కష్టం లేదు, వాలంటీర్లకు ఉంది ఆ కష్టం. దేనికి కష్టపడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం ఆప్యాయత ఉండి కష్టపడుతున్నారు. ఆయన ఉండాలా, ఈ పరిపాలన ఉండాలా అని ఉంది. అది లేకుండా చెత్త ఆలోచనలు తేటి, కుట్రలు తేటి, వీటి పార్టీలు చూద్దాం. ఈవేళ నేను అన్నాను కదా, ఎవరైనా పార్టీ కాదు, నువ్వు చేసి నిరూపించు, నువ్వే గెలుస్తావు. వాళ్ళంతా మళ్ళా జగన్మోహన్ రెడ్డి దుక్కు తిరుగుతున్నారు. లోపాగారి దెబ్బలు టీడీపీకి జనసేన కొట్టి నడిపిన వాళ్ళు కూడా ఉన్నారు, నడుపుతారు. ఇది వాళ్ళకే పతారానికి మట్టిసిన టైం వచ్చింది. రోజు అయిపోద్ది. సీతారాం గారు అంటే అది గెలుస్తారు, గెలరని కాదు. అది నేను చెప్తాను. ఎందుకంటే నేను ఒక మాట మరి చెప్పండి అని చెప్పను. నేను ఎవరికైనా చెప్తాను ఒక్కటే, జగన్ ఎవడిని నిలబెడితే జగన్ ఆడిని గెలుస్తాడు. ఇంకేదో అవతలంత మించి బలమైన ఎవడో ఉంటే అందులోనికి ఈ ట్రిప్ మాత్రము జగన్ ఏ క్యాండిడేట్ నిలబెడితే ఆ జగన్ గ్యారంటీగా క్యాండిడేట్ గెలుస్తాడు. తప్పనిసరిగా. ఎందుకు ఇంతకు ముందుకు ఇప్పటికి ఎందుకు ఆయన వచ్చిన తర్వాత కొన్ని ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ ప్రతి ఒక్కరి కళ్ళకి కనబడుతున్నాయి. అది ఎవడు మర్చిపోతాడు? అదమ్మా జగన్ కావాలా? కిందోలు ఉంటారు, పోతారు. ఈవేళ ఉంటారు, రేపు పోతారు. దాని గురించి కాదు. సీతారాం గెలుస్తారు. సీతారాం గెలకుండా స్పీకరాలుగా అయినాడు.